ఈ అమ్మాయి పేరు మనీషా. ఊరు వచ్చేసి చిత్తూరు జిల్లా పాకాల సమీపంలోని ఒక గ్రామం అనమాట. వయస్సు 19 సంవత్సరాలే. మరి వయస్సు 19 సంవత్సరాలే కదా, అప్పుడే ఏమంటారు 19 సంవత్సరాలు భర్త లేరు అంటున్నారు. మరి ప్రేమ వివాహం చేసుకుంది అంటారు. విషయం ఏంటంటే ఈమె వచ్చేసి ప్రేమ వివాహం అయితే కనుక చేసుకోవడం జరిగింది, లవ్ మ్యారేజ్ చేసుకుంది. అదేవిధంగా ప్రస్తుతం వచ్చేసి భర్త లేరు, 6 లక్షల కట్నం కూడా తెస్తారు, మంచి ఆస్తితో ఉంది. ఎటువంటి కులమైనా పర్లేదు అన్నారు. ఎస్సీ ఎస్టీ కాస్ట్ లేక ఓసీ బీసీ ఏదైనా కానీ. వీరు వచ్చేసి బలిజ కేటగిరీకి చెందిన వాళ్ళు. వీరికి వచ్చేసి అక్క ఉంది, వీరికి ఒక సిస్టర్ ఉంది. అదేవిధంగా ఇద్దరు అమ్మాయిలు అనమాట వీళ్ళకి. అమ్మ లేదు, నాన్న మాత్రం ఉన్నాడు. ఈమె వచ్చేసి ఇంటర్మీడియట్ చదువుతూ ఉండగానే అదే మధ్యకాలంలో ఎక్కువగా లవ్ మ్యారేజ్ అవుద్ది. ఎక్కువగా చాలా వరకు 10th క్లాసు 8th క్లాస్ 9th క్లాస్ వచ్చే స్కూల్ లెవెల్ ఉండగానే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకోవడం, ఇన్స్టాగ్రామ్ ద్వారా చాటింగ్ చేసుకోవడం, కొత్త పరిచయాలు ఏర్పాటు చేసుకోవడం, అందులో ఫేక్ ఐడీస్ ఉంటాయి, చాలా వరకు ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా ఇక్కడ చిత్తూరు డిస్టిక్లో ఉన్నటువంటి ఒక అబ్బాయితో వచ్చేసి ప్రేమలో అయితే ఉండడము, దాని ద్వారా వచ్చేసి ఈ అమ్మాయి అయితే ఇంట్లో చెప్పడము, పెళ్లి కూడా చేయడం అయితే జరిగింది. ఈ అమ్మాయి ఇష్ట ప్రకారమే జరిగింది. బట్ పెళ్ళి జరిగి ఖచ్చితంగా ఒక 6 నెలలు అటు అయిపోయింది. ఆ అబ్బాయి వచ్చేసి యాక్సిడెంట్ ద్వారా చనిపోవడం అయితే జరిగిందనమాట. ప్రస్తుతానికి భర్త అయితే లేడు. బట్ ఇటువంటి వాళ్ళ నుంచి ఎటు సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అనమాట. బట్ ఏదైతే సెకండ్ మ్యారేజే కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి ఈ అమ్మాయి పేరుతో తీసుకున్నటువంటి ఒక 60 లక్షల వరకు తీసుకోవడం అయితే జరిగింది. దాదాపు వీళ్ళకు ఉన్నటువంటి 1.5 crore వరకు ఉంటుంది ఏది క్యాష్ అయితే కనుక. బట్ ఆ అమ్మాయికి తనకి అంటే వీళ్ళ ఫాదర్కి ఎంత పోను ఒక 60 లక్షల వరకు ఇస్తూ ఉంటారు. బట్ కూర్చుంటే ఇంకా కొంత మాట్లాడచ్చు. అదేవిధంగా వీళ్ళకి సంబంధించి ఒక 2 ఎకరాలు ల్యాండ్ కూడా ఉంది. అక్కడ 1 ఎకరా వచ్చేసి 15 లక్షలు అవుతుంది. అది కూడా వాళ్ళ నాన్న ఉన్నంత వరకు వాళ్ళ నాన్న పేరుతో ఉంటుంది, లేదంటే సరే 1 ఎకరా వస్తుంది అనమాట వీళ్ళ పేరుతో వచ్చేసి. సో అక్కడ 15 లక్షలు అలా అయితే కనుక మినిమం 15 లక్షలు ఉంటుంది. ఆ టైం కల్లా 20 పైన దాటుతుంది అనమాట. సో ఈఎంఐ వచ్చేసి అందంగానే ఉంది, మీరు చూస్తున్నారు. బట్ మంచి కూడా మంచిదే. బట్ చిన్నప్పుడు ఆ వయసులో తెలియకపోవడము, పూర్తిగా సజెషన్స్ ఎవరు లేకపోవడము, ఇన్స్టాలు చాటింగ్ మొదలు పెడితే ఇలాంటివి ఉండడం అన్నీ ఏదో సంథింగ్ అనమాట. బట్ వీళ్ళు ప్రొఫైల్ అనేది మనకు షేర్ చేయడం అయితే జరిగింది. నేను దగ్గరలో ఉన్నటువంటి కొన్ని సంబంధాలు అయితే చూశాను, అవి వీళ్ళకు అంతగా నచ్చలేదు. వీళ్ళకు నచ్చాలి, మరియు వాళ్ళు కూడా చేసుకునే వాళ్ళు కూడా సెకండ్ మ్యారేజ్ అది అన్నీ కూడా వాళ్ళు కూడా నచ్చాల్సి ఉంటుంది. సో 2 అనేది కుదరలేదు. సో ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి దీనివల్ల వచ్చేసి మన ఈ ప్రొఫైల్ వచ్చేసి నేను షేర్ చేస్తాను ఈ విధంగా అంటే నో ప్రాబ్లం షేర్ చేయొచ్చు అని కూడా చెప్పారు వాళ్ళైతే. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఈ విధంగా ఎందుకంటారుగా ఇప్పుడు కూడా ఈ యూట్యూబ్లో షేర్ చేయడం ద్వారా ఏంటంటే ఇక్కడ ఒక నెంబర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ నేను చివరిలో ఇస్తాను. ఆ నెంబర్కు మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు వచ్చేసి ఎనీ క్యాస్ట్ ఎవరైనా కానీ, ఈ అమ్మాయి వయసు 19 సంవత్సరాలు, మీరు 30 ఏళ్ళ వరకు అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఒక మంచి ప్రొఫెషన్లో అంటే ఏదైనా సాఫ్ట్వేర్ జాబు లేదంటే ఎనీ జాబ్ ఏదైనా కానీ ఒక 10,000 15,000 సాలరీనే చాలా అంటున్నారు. లేదంటే ఒక షాప్ ఏదైనా కానీ పెట్టుకొని తన జీవనాధారం చేసుకుంటారనే కానీ సరిపోతుంది అంటున్నారు. మరి ఈ అమ్మాయిని వచ్చేసి వాళ్ళు అంటే ఏదైనా పెద్దగా వర్క్ అయితే ఇంతవరకు అయితే చెప్పలేదు. కాబట్టి పెళ్లి తర్వాత కూడా పెద్దగా వర్క్ చెప్పనంత ఉండే వాళ్ళైతే కనుక చూడండి అని కూడా చెప్పారు వాళ్ళు వచ్చేసి. ఆ కలరు ఆ విషయాలు వచ్చేసి మీరు ఫోటో అండ్ మీ బయోడేటా అని షేర్ చేశాక వాటిని నేను బేస్ చేసుకొని నేను వీళ్ళకైతే షేర్ చేస్తాను. ఇది షేర్ చేయవలసిన నెంబరు వచ్చేసి ఇక్కడ లాస్ట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కి మీరు షేర్ చేయవలసి ఉంటుంది. ఆ నెంబర్ వచ్చేసి డైరెక్ట్గా వాళ్ళదైతే కాదు. ఓకే, ఇది పర్టికులర్గా చెప్తున్నాను, ఆ నెంబర్ వాళ్ళదైతే కాదు.
ఆ నెంబరు మనదే వస్తుంది. ఆ నెంబర్కి మీరు షేర్ చేశారంటాక, షేర్ చేసిన తర్వాత ఆ ప్రొఫైల్ నేను వాళ్ళకి షేర్ చేస్తాను. వాళ్ళకు ఓకే అంటే కనుక మీరు కూడా దానికి సంబంధించి చెప్తాను. దానికి సంబంధించి మీకు అప్డేట్ అయితే ఇస్తానమాట. మీ మొబైల్ నెంబరు, మీ బయోడేటాలో మొత్తం అంతా క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఎంఐ గురించి చెప్పడం ఏంటంటే, ఎంఐ వరకు పర్టికులర్గా ఏది చెప్పలేదు ప్రస్తుతానికి కనుక. ఏదైనా మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిన తర్వాత ప్రైమరీగా ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఏదైనా మ్యారేజ్ ప్రపోజల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా మాటల ద్వారా మాట్లాడుకొని అంతా కంప్లీట్గా మీరు పూర్తి డీటెయిల్స్ అయినా అడగచ్చు. చాలా ఓపెన్ మైండెడ్ వీళ్ళు కూడా చాలా ఓపెన్ మైండెడ్గానే ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది అయితే కనుక ఏమీ లేదు, ఎటువంటి ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు. కాబట్టి ఏదైనా కానీ మ్యారేజ్ ప్రపోజల్స్లో 1000 అబద్ధాలు చేసి ఒక పెళ్లి చేయాలన్నారు కానీ వీళ్ళు మాత్రం ఏంటంటే చాలా ఓపెన్ మైండెడ్, చాలా అంటే చాలా ఓపెన్ మైండెడ్గా ఉన్నారు. సో మీరు ఎటువంటి కనుక ఇబ్బంది అయితే ఏం లేదు. బట్ ఏంటంటే ఉన్నదంతా ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్ కంప్లీట్ అయిపోయింది, 6 months బ్యాక్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇలాంటి ప్రొఫైల్స్ ఏ ప్రొఫైల్స్ అయినా ఎవరికైనా కానీ మీకు మ్యారేజ్, ఫస్ట్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్ అండ్ అదేవిధంగా లేట్ మ్యారేజ్ ఇట్లాంటివి ఏమున్నా కానీ అది మాత్రమే కాదు, ఏదైనా కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి అండ్ ఏ క్యాస్ట్ ఎనీ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఇక్కడ ఇస్తున్నటువంటి నెంబర్కు మీరు మీ ప్రొఫైల్ షేర్ చేసినట్టయితే మీకు సంబంధాన్ని చూపించడం జరుగుతుంది. అయితే సమ్ రిజిస్ట్రేషన్ ఫీజు అయితే జస్ట్ 500 రూపీస్ అలా రిజిస్ట్రేషన్ ఫీజు అయితే మీరు తీసుకోవడం జరుగుతుంది మధ్యలో. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా ఫోటోలు షేర్ చేయమంటే ఎంతమంది అయినా వేల మంది ఫోటోలు షేర్ చేస్తారు. సో అలా కాకుండా రిజిస్ట్రేషన్ ఫీజు సమ్ నామినల్ ఫీజు జస్ట్ 500 వరకు చూపించడం జరుగుతుంది. సో అట్లా విధంగా మీకు వాటి ద్వారా మీకు డిఫరెంట్ మంచి మంచి సంబంధాలు అయితే తీసుకురావడం జరుగుతుంది. లోకల్లో ఉన్నటువంటి మ్యారేజ్ బ్యూరోస్ మనం చూసినట్టయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఒక 20 ప్రొఫైల్స్ ఉంటాయి అనుకోండి. 20 ప్రొఫైల్స్లో అందులో మీరు చూసిన తర్వాత ఎవరికైతే మ్యారేజెస్ కాలేదో వాళ్ళే మాత్రమే చూపిస్తారు అనమాట. సపోజ్ ఒక 4-5 ప్రొఫైల్స్ చూపిస్తారు, ఇది చూడండి ఇది బెటర్ అది అని చెప్తారు. సో అన్ని విధాలుగా మీరు వచ్చేసి పూర్తిగా మోసపోకండి, అన్ని విధాలుగా మీరు ఎంక్వైరీ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు 4-5 ప్రొఫైల్స్ చూపించి ఆ ప్రొఫైల్స్ సరిగ్గా లేకపోతే ఆ 4 ఒకటి చూస్ చేసుకోమంటే మీరు ప్రపంచంలో ఉండేది వాళ్ళ నలుగురే అన్నట్టు మీరేం చూస్ చేసుకోవద్దు. సో క్లారిటీగా చాలా ఉన్నారు, బయట ప్రపంచం చాలా ఉంది. సో కాబట్టి వాళ్ళు చూపించిన ప్రొఫైల్స్ మాత్రం కాకుండా మిగతా కూడా చూడాల్సి ఉంటుంది. కాబట్టి చాలా వరకు లోకల్ వరకు మోసం నడుస్తూ ఉంది. కాబట్టి అన్నీ గుర్తించుకొని అన్నీ వెరిఫై చేసి ఎక్కడ రాజీ పడుకోకుండా ముందుకు పోవడానికి అయితే సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇది ఈ అమ్మాయి గురించి పూర్తిగా అయితే మీకు చెప్పడము. ఇక్కడ ఆ నెంబర్కు ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి వాట్సాప్ మాత్రమే వెళ్తుంది, వాట్సాప్ మాత్రమే చేయండి. నేను అందరితో కాంటాక్ట్లో మాట్లాడాలంటే ఫస్ట్ కాంటాక్ట్లో మాట్లాడేది లేదు. మీరు పూర్తిగా వాట్సాప్ అనేది చేసిన తర్వాత ఆ ప్రొఫైల్ అనేది మీరు వాళ్ళకి ఫార్వర్డ్ చేసిన తర్వాత వాళ్ళు ప్రైమరీగా ఓకే అంటే అప్పుడు నేను మీకు కాల్ చేస్తాను. ఓకేనా? ఆ విధంగా ముందు తీసుకోవడం జరుగుతుంది. లేదా మీతో డైరెక్ట్ కాల్లో మాట్లాడాలంటే మాకు సంబంధించినటువంటి మ్యారేజ్ బ్యూరోకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఒకటి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ఫీజు 500 రూపీస్. మాతో కాల్లో మాట్లాడచ్చు, కాల్ కూడా చేయొచ్చు. ఆ 500 రూపీస్ మీరు పే చేశారంటే ఆ మెంబర్షిప్ తీసుకున్నట్టే మీతో మేము కాల్ కూడా డైరెక్ట్ మాట్లాడతాం అన్నమాట. జస్ట్ రిజిస్ట్రేషన్ ఫీజు జస్ట్ 500తో తీసుకోవడం అయితే జరుగుతుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఇటువంటి ప్రొఫైల్స్ అన్నీ మీకు ఎటువంటి ప్రొఫైల్ అయినా మీకు కావాలంటే ముందు ఈ ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీకు ఇటువంటి ప్రొఫైల్స్ అన్నీ మీకు డైలీ మీకు వస్తుంటాయి. ఆ ప్రొఫైల్స్ ఏది నచ్చితే చూసుకోవచ్చు. రకరకాల ప్రొఫైల్స్ అనేది డైలీ కనీసం 2 ప్రొఫైల్స్ అనేది మీకు అందించడం అయితే జరుగుతుంది అనమాట.